చెప్పరా మామ, నా కోసం హాస్టల్ చూడమని నన్ను చూసావా? చూశాను రా, ముందు నువ్వు బయలుదేరి వచ్చే. చాలా థ్యాంక్స్ రా మామ, ఇప్పుడే బయలుదేరుతాను. రే ఎక్కడికి వెళ్తున్నావురా? అడుగుతుంటే మాట్లాడవేంటి? చెప్పరా ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పు చిన్న, అని అడుగుతున్నారు కదా, ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంకా ఇక్కడ ఉండలేనన్నయ్య, హాస్టల్కి వెళ్ళిపోతాను. నీకంటే ఇల్లు ఉంచుకుని హాస్టల్కి వెళ్ళిపోవడం ఏంటి? అవును చిన్న, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? నేను ఎవరైనా ఏమైనా అన్నారా? ఎందుకో నా ఇంకా నటిస్తున్నావు? నేను నటించడం ఏంటి చిన్న? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు మీ అమ్మతో మాట్లాడినంత నేను విన్నాను వదినా. ఇంకెంతకాలం మీ మరిదిని ఇంట్లో ఉంచుతావు? ఆయన బయటికి పంపించేమన్నాను కదా, ఇంకా పంపించలేదేం? చేస్తానమ్మా. ఎలాగో వదిన మన ఇద్దరిని విడదీసేస్తాడన్నయ్య. దగ్గరగా ఉండి దూరం అయ్యే కంటే దూరంగా ఉండి దగ్గరగా ఉందామని వెళ్ళిపోతున్నాను అన్నయ్య. వదిన ఎప్పుడు తల్లి కాలేడు, ఈ విషయం నాకు తెలియదు అనుకుని వదిన ఎంత నటిస్తుందో చూడన్నయ్య. నాకు తెలుసురా, కానీ అక్కడ ఏం జరిగిందో నీకే పూర్తిగా తెలియదు. చేస్తానమ్మా, అలాగే నువ్వు కూడా అన్నయ్య ఇంట్లో నుంచి పంపించే. నా కొడుకుని ఇంట్లో నుంచి పంపించేమంటున్నావేటి? నీ బుర్రండే మాట్లాడుతున్నావా? ఏమ్మా కోపం వచ్చిందా? నా కొడుకులాంటి మరిదిని ఇంట్లో నుంచి పంపించామన్నప్పుడు నాకు కూడా అలాగే కోపం వచ్చింది. నన్ను చూడ్డానికి వస్తాననుకుంటేనే ఇక్కడికి రా, ఈ విషయం కోసమే వద్దామనుకుంటే ఇంక రావడం మానే. చూడరా తమ్ముడు, తల్లి ఎప్పుడు వదిన కాలేదు గాని వదిన మాత్రం తల్లి కాగలదురా.